హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి రాబోయే 4 రోజుల్లో అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. వృశ్చిక రాశి జాతకులు ఈ క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటేనే ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఎంతోమంది వీడియోలు ఉన్న ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే దీనికి ఒక కారణం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. దయచేసి ఒక పని చేయండి. ఇప్పుడే మీరు ఒక చోట ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు ఇవి సాధారణ జ్యోతిష ఫలితాలు కావండి. ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు. అలాగే ఈ వీడియో చూసే ముందు కూడా జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఈ వీడియోలోని చెప్పే మాటలు మీ గుండెని తాకుతాయనే చెప్పుకోవచ్చు. కొన్ని మాటలు మీ కళ్ళను తెరిపిస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, అనే అక్షరంతో మొదలై ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు వచ్చాడు? మీ జీవితంలో ఆయన పాత్ర ఏంటి? అది మీకు వరమా లేదా మీకు గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది కూడా చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే కొన్ని అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చూస్తున్న సమయంలో మీ మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. అవి యాదృచ్ఛికంగా కాదు, అవి కూడా సంకేతాలే. ఈ వీడియో ఈ రాశివారి జీవితాన్ని 100% మార్చేస్తుంది. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యున్నత కీలకమైన నిజాలు ఇప్పుడు మొదలవబోతున్నాయి. ఈ రాశి వారిపైన ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి విశ్లేషణ. ఈ రాశి అనేది సాధారణ రాశి కాదు, ఇది ఆలోచన రాశి, భవిష్యత్తును ముందుగా ఊహించే రాశి. అందుకే ఈ రాశివారు తన జీవితంలో ఎక్కువసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుతూ ఉంటారు. అంటే ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలోనే ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మీరు తప్పు చేయకపోయినా సరే, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్నా అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధలను బయటికి చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. అదే కారణంగా ఈ రాశివారు లోపల ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం పరీక్షిస్తుంది. మీ సహనం ఎంతవరకు ఉంది? మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది? మీరు ఒంటరిగా నిలబడతారా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికే ఈ కాలం వచ్చేసింది. ఈ పరీక్షా కాలం పూర్తయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఫలితాల కాలం మొదలయ్యింది. మీరు గమనించకపోయినా సరే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి మొదలయ్యాయి. ఆలోచనల్లో మార్పులు, నిర్ణయాల స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదు అనే భావన, ఇవన్నీ కూడా గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న సిద్ధత. ఇక శని ప్రభావం శిక్ష కాదు, న్యాయం. ఈ రాశి వారికి ఏంటంటే శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కూడా కాదు, శని అంటే కష్టం కూడా కాదు. శని అంటేనే నిజాయితీకి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన శనిదేవుడు లెక్కపెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారా? ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు? ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు? మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధలు అన్నీ శనిదేవుడు ఖాతాలోనే ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు శని స్థితి
ఈ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పబోతుంది. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీ విలువ మీకు తెలుస్తుంది. శనిదేవుడి ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడబోతాడు. ఇక మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, కానీ నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తాడు. ఇక రాహు ప్రభావం నుండి రహస్యాల మార్పుల ఆరంభం. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన గ్రహం రాహువు గురించి. రాహు ప్రభావం ఈ రాశివారి జీవితంలో పెద్ద మలుపు. రాహువు ఎప్పుడు బయటికి కనిపించకుండా తన పని తాను చేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. అంటే ఇటీవల మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితం అర్థం లేకుండా మీ జీవితంలో నుంచి దూరమయ్యారు. మరి కొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు. ఇది రాహువు కలయిక. రాహువు ఎప్పుడూ అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తిరిగి తీసుకొస్తాడు. అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు అవసరమవుతుంది. రాహు ప్రభావంతో ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరూ శాశ్వతం కాదు, నిజం మాత్రమే నేర్పిస్తుంది. గ్రహస్థితి ఎప్పుడు ఒక రహస్యం బయటపెట్టదు. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటగా మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ అదే మీకు విముక్తికి దారితీస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి రాశివారి కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఈ రాశివారు ఇటీవల కాలంలో అనుకోని ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయాల్లో ఏదో అనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది భయం కాదు, ఇది శక్తి కదా. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం. ఇప్పుడు ఇవన్నీ చలనం చెందుతున్నాయి. అంటే ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడబోతుంది, మీ జీవితంలోకి వచ్చే మార్పులకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అందుకే కొంతమంది ఈ రాశి వారికి ఇంట్లో ఉండాలనిపించదు, లేదా మీరు ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఈ సమయంలో ఎవరికీ చెప్పుకొని బాధల్లో మునిగిపోయి ఉన్నారు. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్పబోతుంది. ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవ్వబోతుంది. 6 అనే అక్షరం ఉన్న వ్యక్తి రాశివారి జీవితంలో ఒక కొత్త కీలక పాత్రని పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొని వస్తాడా, లేదా ఒక నిజాన్ని బయటపడతాడా, లేదా మీ జీవిత దిశను మార్చే మాట చెప్తాడా? ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపట్లా ఉండరని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే అవే ఆలోచనలు వస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రాహువు యొక్క కలయిక. ఇక ఈ రాశివారి జీవితంలో ఈ వ్యక్తి రావటం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలుపెట్టి, అంటే రాబోయే 4 రోజుల్లో వీరి జీవితంలో ప్రారంభమయ్యే కొన్ని మార్పులు, వీరి జీవితంలో అనేక మార్పులు సంభవించబోతున్నాయి. అంటే ఇవి సాధారణ రోజులు కావు. ఈ రోజున మీ జీవితంలో బయట కనిపించని లోపల చాలా బలమైన మార్పులు అనేవి మొదలవుతాయి. ఈ రోజున మీరు గమనిస్తే మీరు ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు. గతం గుర్తుకొస్తుంది, కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకొస్తాయి, కొన్ని పేర్లు మళ్ళీ మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. ఈ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలు అన్నీ ఒకసారి మళ్ళీ గుర్తుకు వచ్చి వాటిని విడిచిపెట్టవలసిన సమయం ఇది. కాబట్టి ఒక సమాచారం లేదా ఒక మాట, ఒక చిన్న సంఘటన
మీ ఆలోచన దిశనే మార్చేస్తుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇక ఎవరిని మనం మార్చలేము, మనని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారటమే మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా మారుతాయి. ఇక నుంచి మీకు కలిగే స్పష్టత, నిజం బయటపడే రోజులు ఈ రాశివారికి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఎంతకాలంగా మీరు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒకసారిగా అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సంబంధం కాకపోవచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా మీరు అనుకున్న ఒక దాని మీద అనుమానం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరిని ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే ఆ నమ్మకమే కూలిపోతుంది లేదా మరింతగా బలపడుతుంది అనేది. ఈరోజు మీరు మౌనంగా ఎక్కువగా ఉంటారు, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజులు. ఇక నుంచి రాబోయే 48 గంటల తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు తక్షణంగా మీకు ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు చాలా వరకు శాంతినిస్తాయి. రాబోయే రోజుల్లో నిజం బాధ కలిగించిన అది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. ఇక అలాగే ఈ రోజున కలిగే పరిణామం అంటే మీ జీవితాన్ని మార్చే రోజులు. ఇక ఈ రాశివారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజులు. ఈ రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారా, లేదా ఎవరు మీతో మాట్లాడతారు, ఆ మాట సాధారణంగా అనిపించిన దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఇక ఆర్ అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి చెప్పే ఒకే ఒక మాట మిమ్మల్ని ఆలోచనల్లో పడివేస్తుంది. మీ నిర్ణయాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించుకుంటారు. ఈ రోజు నుంచి ఇక ఈ రాశివారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరు కూడా శాశ్వతం కాదు. మన వాళ్ళు అని మనం గుడ్డిగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారని కూడా ఒక స్పష్టత మీరు తెలుసుకోగలుగుతారు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా కానీ అవి సరిగ్గా జరుగుతాయి. ఇక్కడి నుంచి మీరు భయపడవలసిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి మీరు ఆ మాట వింటే పారిపోరు, ఎదుర్కోగలుగుతారు. ఇది మీ లోపల ధైర్యం బయటకు వచ్చే రోజులు కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ రోజులు మీ తలుపు జీవితం కొత్త దశలోకి మారబోతుంది. ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఇక మీరు మునుపట్లా ఉండరు. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుంది. మీ జీవితాన్ని ఇతరుల చేతిలో పెట్టకూడదు. మీ సంతోషం కావచ్చు, మీ బాధ, మీ శాంతి అన్నీ మీ చేతుల్లోనే ఉండాలి. ఈ రోజుల తర్వాత ఈ రాశివారికి ఆత్మగౌరవమే పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి, అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రోజున మొదలైన మార్పే తక్షణంగా కనిపించకపోవచ్చు, కానీ కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. ఇక మీ జీవితంలో రాబోయే మరో 2 రోజుల్లో 2 పెద్ద అదృష్టాలు ఈ రాశివారి జీవితంలో అరుదైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవలసిన విషయం ముఖ్యమైనది. మీకు రాబోయే 2 పెద్ద అదృష్టాలు. ఇవి సాధారణ ఫలితాలు కావు, ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు. మొదటిది అదృష్టం, ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంతో ఆలోచించారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో బాధపడ్డారు. అది ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచన స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పులు తగ్గుతాయి, ముఖ్యంగా ఆర్థిక భయాలు తగ్గుతాయి. మీ మీద మీకు ఒక నమ్మకం పెరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం అనే చెప్పుకోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలను గౌరవిస్తారు, మీ ఉనికిని గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ
ఇప్పుడు మీకే తిరిగి రాబోతుంది. ఇక నుంచి రాశివారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరే సమయం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశివారికి మే తర్వాత నుంచి ధనయోగం కలిగే సూచనలు. డబ్బును ప్రేమించేవారు కాదండి, డబ్బు అవసరమని తెలుసు, కానీ డబ్బు కోసం మనసు నమ్ముకునే స్వభావం కాదు. అందుకే రాశివారి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదు. ఏదో ఒక విధంగా ఖర్చులు అయిపోతూనే ఉంటాయి. వచ్చిన డబ్బు అప్పులకే పోతుంది, లేదా కుటుంబ బాధ్యతలు ఖర్చు అవుతుంది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే మిగిల్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. ఈ రాశివారికి ఇక నుంచి ఈ మే తర్వాత నుంచి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడి ఆదాయం ఇచ్చే యోగం. కాబట్టి ఇక మీకు మే తర్వాత నుంచి మీకు అద్భుతమైన మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. అంటే మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు కూడా ఆందోళన పడవలసిన అవసరం ఉండదు. ఈ సమయం పాత బకాయిలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది. మీకు ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది. అప్పులు నుంచి విముక్తులుగా మారుతారు. భారంగా ఉన్న బంధాలు తెగే కాలం. ఈ రాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్యలే కావు, అవి మీకేంటంటే మానసిక భారాలు. మీరు అప్పు చేసినప్పుడల్లా ప్రతిసారి ఇలా అనుకుంటూ ఉంటారు, మీకు గౌరవం తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని అడగాల్సి వచ్చినా సరే మీ మనసు కుంగిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు అప్పులు భారమయ్యి నిద్రను దూరం చేసింది, మీ ఆలోచనలు గందరగోళంలో నెట్టింది. ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మే. కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గరలో పడబోతుంది. గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒక్కసారి అన్నీ తీరకపోవచ్చు, కానీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానాన్ని పొందుతారు. ఇది చాలా ముఖ్యం. ఈ రాశివారు చాలా త్యాగాలు చేస్తూ తమను తాము చాలా వరకు నాశనం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ దశ ముగిసింది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ఎవరికి మీరు ఏంటంటే ఇక చాలు. ఇంతవరకు మీరు ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఎన్నో విధాలుగా నష్టపోయారు. ఇది అప్పుల నుంచి, మనుషుల నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం. అంటే కుటుంబంలో రహస్య చర్చలు, నిజాలు బయటపడే దశ. ఈ రాశివారి కుటుంబంలో చాలా విషయాలు కూడా చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనుకే మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతూ వచ్చాయి. మీరు ఎప్పుడు కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఇక కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా బాధ్యతల పెంపకం కావచ్చు, ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కూడా కావచ్చు. ఆ విషయం మొదట మీకు కొంచెం బాధను కలిగిస్తుంది, కానీ అదే మీ కళ్ళను తెరిపిస్తుంది. అంటే మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎంత అంటే మనం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అన్న విషయం స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటమే మంచిది. అన్ని మాటలకు స్పందించాల్సిన అవసరమే లేదు ఇక్కడ, ఎందుకంటే నిజం బయటపడుతుంది. కాబట్టి అబద్ధం తానుగానే కూలిపోతుంది. ఇంట్లో అడుగుపెట్టే వ్యక్తి మీ విధిని మార్చి వారి పరిచయం. జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందుగా తెలిసిన వాడే ఉండవచ్చు, లేదా కొత్తగా పరిచయం కావచ్చు. ఏ రూపంలో అయినా ఒక వ్యక్తి మాత్రం రావటం సాధారణ విషయం అయితే కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో చర్చలు మొదలవుతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దశలోకి రాణిస్తుంది. ఇక ఆ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న ఒక విషయం సరిచేయవచ్చు.
ఒక గురువులాగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి బోధిస్తాడు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం అనేది పూర్తిగా మారబోతుంది. ఇక నుంచి ఈ రాశి వారి మాటలు మారుతాయి, ఆలోచన విధానాలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి. అన్ని విధాలుగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహస్థితులు మారటం వల్ల మీ జీవితంలో ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెచ్చుకునే కాలం. ఈ రాశివారి పని కేవలం డబ్బు సంపాదనే కాదు. వీరికి స్వాతంత్ర్యం అంటే ఇప్పటివరకు మీరు చేసే పనుల్లో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. మీ ప్రతిభను, మీ ఆలోచన ఎవరూ పూర్తిగా గుర్తించలేదు. చాలా విధాలుగా బాధపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరగవచ్చు లేదా పని మారే సూచన కూడా కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా కొత్త ఆలోచనలు, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదటగా మీకు భయాన్ని కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో మీకు చాలా వరకు మేలు చేస్తుంది. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ప్రేమ జీవితం, నిజం, మోసం, స్పష్టత. ఈ రాశివారు ప్రేమ జీవితం అనేది ఎప్పుడూ కూడా సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు అంటే అర్ధంతరంగా అటు ఇటు మీ స్వభావం కూడా కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్నీ ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే ఎక్కువగా మీరే బాధపడుతూ ఉంటారు. ఇప్పటివరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, కొన్ని సందేహాలు, కొన్ని నమ్మకాలు లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి రాబోతుంది. ఇది విడిపోవడం కావచ్చు లేదా బలమైన బంధంగా కూడా మారటం కావచ్చు. అంటే ఇక మీ మధ్య ఊగిసలాట అనేదే ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయవలసిన అవసరం లేదు. మీ విలువను గుర్తించి ప్రతిదీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రేమ మీ జీవితంలోకి రాబోతుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం, నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. ఈ రాశివారు ఎవరితో శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని కావచ్చు బలహీనతగా భావించిన వారు మీ జీవితంలో చాలామందే ఉన్నారు. మీ వెనుక మీ మీద మాటలంటే కొన్ని పథకాలు, అన్యాయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు తెలుసుకున్నారు, తెలియనట్లే ఉంటున్నారు. ఇప్పుడు కాలం ముగిసింది. మీ శత్రువులు వారికి వారిగా చిక్కుకుంటారు. మీరేమీ చేయవలసిన అవసరం లేదు. నిజం బయటపడుతుంది కాబట్టి మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారే వారి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయమే, కానీ విజయం శబ్దంగా ఉండదు, నిశ్శబ్దంగా గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది, మీ స్థానం బలోపేతమవుతుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మఫలం. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? ఈ రాశివారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేశాను? ఇన్ని కష్టాలు రావడానికి? ఎప్పుడూ కూడా నాకు కష్టాలే తప్ప ఏ రోజు సుఖపడిన రోజులు లేవు. ఎప్పుడూ కూడా మీ మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అంటే ఈ జన్మలో చేసిన తప్పు కాదండి, పూర్వజన్మ కర్మఫలం. కాబట్టి ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు ఆ కర్మను ఇప్పుడు పూర్తి చేశారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, ఎన్నో బాధలు భరించారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగిసే దశకు వచ్చేసింది. ఇకపై అదే కష్టం మళ్ళీ మీకు రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం, ఒక కృప. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. ఈ విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూశారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి మీకు. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట కూడా మీ జీవితంలో
సంబంధం ఉందని మీకు లోపలే అనిపిస్తుంది. ఇది దైవ సంకేతమే. మీరు తప్పుదారి పెంచుకోకుండా సరైన దారి పెంచుకోవడానికి ఆ పరమేశ్వరుడు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ మీద ఆ పోలాశంకరుడి దృష్టి ఉంది. ఈ రాశివారు గ్రహగమనం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడి ప్రభావం మరియు జన్మరాశిలో రాహువు సంచారం వల్ల కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు విఘ్నేశ్వరుడు అంటే గణపతిని ఆరాధించడం అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు గణపతిని పూజించడం వలన కేతువు 7వ ఇంట్లో ఉండటం, వాటి వలన వ్యాపారంలో కావచ్చు, భాగస్వామి లేదా దాంపత్య జీవితంలో వచ్చే కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తొలగించి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిబలాన్ని గణపతి ప్రసాదిస్తాడు. జన్మరాహు వలన కలిగే అనవసరమైన ఆందోళనలు, గందరగోళాలు తగ్గి మీకు మనశ్శాంతి, ప్రశాంతత చేకూరుతుంది. కాబట్టి గణపతి మంత్రం అడ్డంకులు తొలగించే శక్తిని ఈ రాశి వారికి ప్రస్తుతం మీకు కావాల్సింది అదృష్టం కాదు, శాంతి. అడ్డంకులు తొలగాలని మీకు మనసు స్థిరపడాలని, నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. మేము చెప్పే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మీరు పడుకునేటప్పుడైనా సరే మీ మనసు శాంతంగా ఉంచుకొని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతయే నమః. మీకు వీలు కుదిరినప్పుడల్లా మీ మనసులో ఏదో ఆందోళన ఉన్నప్పుడు, ఏదో గందరగోళంలో ఉన్నప్పుడు ఆ బొజ్జగణపయ్య మంత్రం చదువుకుంటే చాలు. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. మీ మార్గాలన్నీ సులభంగా అవుతాయి. మీరు చేసే శ్రమ ఫలించేలాగా చేస్తుంది. అలాగే ప్రతి బుధవారం మీకు సమీపంలోని వినాయకుడి గుడికి వెళ్ళి 21 గరిక పూజలతో అర్చన చేయించి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. ఈ రాశివారు ఇప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటేనే ఇది యాదృచ్ఛికంగా కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చేసింది లేదా ఒక నిర్ణయం తీసుకునే భావన కలిగింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో ఆ దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు అనేది మొదలైంది. అది నెమ్మదిగా అయినా సరే బలంగా మారుతుంది. అయితే ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా, వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఒక్కటైనా సరే మీ జీవితంలో సరిపోయింది అంటే ఇది దైవ సంకేతమే. ఈ రాశివారి జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని కూడా మనసారా కోరుకుంటూ మీ ముందున్న దారి సులభంగా మారాలని ఆ సంతోషిమాతను ఆశిస్తూ మీరు మీ జీవితంలో అనుకున్నవన్నీ జరగాలని భావిస్తూ, అలాగే ఆ సంతోషిమాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.